నమస్కారం D1 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్యకు ఘనంగా అంతిమ వీడ్కోలు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రముఖ పీఠాధిపతుల కీలక వ్యాఖ్యలు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి, కొత్త పెన్షన్ ని రద్దు చేయాలి. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నిరసన. డ్రైవర్ల జీవితాలు పూర్తిగా అంధకారంలోకి వెళ్తాయి, ప్రభుత్వం వారు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. జై హో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు దేశాల ప్రతినిధులకు ఘన స్వాగతం. గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య గత సాయంత్రం 10/1/2024 తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో వారి పార్థివ దేహానికి పలువురు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నేడు కనకతప్పెట్ల కోలాహలంలో భారీ అంతిమయాత్ర గావించారు. ఈ క్రమంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వైపు నుండి అంతిమయాత్ర కొనసాగుతుండగా క్రీస గడవర్తి సుబ్బయ్య అభిమానులు సుబ్బయ్య పార్థివ దేహంపై పూలవర్షం కురిపించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువర్గం వారు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన ప్రారంభోత్సవానికి ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి అవముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి వారితో పాటు జగద్గురు ఆదిశంకరాచార్యులు, దేశంలో నెలకొల్పిన నలుగురు ప్రముఖ పీఠాధిపతులు, మత పెద్దలు ఎవరూ హాజరు కారని వారు స్పష్టం చేశారు. ఈ వేడుక శాస్త్రాలు, పవిత్రమైన హిందూ గ్రంథాలను ఉల్లంఘించి నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రతిష్టాపన చేస్తున్నారని వారు తెలియజేశారు. चारों शंकराचार्य वहां पर नहीं जा रहे हैं। कारण क्या है, क्यों नहीं जा रहे हैं? किसी रागत द्वेष के कारण नहीं, बल्कि शंकराचार्यों का ये दायित्व है कि वो शास्त्र विधि का पालन करें और करवाएं। अब वहां पर शास्त्र विधि की उपेक्षा हो रही है। सबसे पहली उपेक्षा क्या है कि मंदिर अभी पूरा बना नहीं और प्रतिष्ठा की जा रही है। कोई ऐसी परिस्थिति नहीं है कि अपने को अचानक कर देना पड़े। ये हमको कहना ही पड़ेगा पूछे जाने पर कि ये ठीक नहीं है। अब यही हम कह रहे हैं तो हमको कहा जा रहा है कि ये लोग तो विरोधी हैं, एंटी मोदी हैं। इसमें एंटी मोदी की क्या बात है? हम एंटी मोदी नहीं है, लेकिन हम एंटी धर्मशास्त्र भी नहीं होना चाहते। धर्मशास्त्र के अकॉर्डिंग ही हम स्वयं चलना चाहेंगे और अपनी जनता को भी चलाना चाहेंगे, क्योंकि हमको धर्मशास्त्र से पुण्य पाप का बोध होता है। राम है ये किसने हमको बताया? हमारे धर्म। గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు, రైల్వే ఉద్యోగులు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటూ నిరసన చేపట్టారు. వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కోరుతూ ఆల్ ఇండియా డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేడు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంజీ కులియప్ప మాట్లాడుతూ హిట్ అండ్ రన్ చట్టంలో మా డ్రైవర్లు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా వలన నిరుపేదలైనటువంటి మా డ్రైవర్ల కుటుంబాలు, వారి యొక్క జీవితాలు పూర్తిగా అంధకారంలోకి వెళతాయని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నామని వారు తెలియజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఒడ్డే ఓబన్న 216వ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి వర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడప పరిసర ప్రాంతాల్లో బ్లాక్ మ్యాజిక్ హర్రర్ మూవీ శరవేగంగా చిత్రీకరణ రూపుదిద్దుకుంటుందని చిత్ర దర్శకులు హబీబ్ షరీఫ్ తెలియజేశారు. సినిమాకు సంబంధించి స్థానిక కళాకారులకు పెద్దపీట వేసినట్లు వారు తెలియజేశారు. నేడు నగరంలోని మూవీ టెక్ స్టూడియోలో పలువురి అభిమానుల సమక్షంలో వారు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ క్రమంలో కడపకు చెందిన ప్రసాద్, తిరుపతికి చెందిన ప్రవళిక హీరో హీరోయిన్లుగా పూర్తిగా హర్రర్ క్రమంలో సినిమా సాగనుందని దర్శకులు తెలియజేశారు. చేతబడి కథాంశంతో సినిమాను అన్ని హంగుల్లో ప్రతి ఒక్కరిని అలరించే విధంగా, భయానకంగా భయపెట్టే విధంగా చిత్రీకరిస్తున్నామని, స్థానిక కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అవకాశాలు ఇస్తున్నామని, గతంలో తాను దర్శకత్వం వహించిన కథానాయకుల సినిమాను జిల్లా ఆదరించిందని, బ్లాక్ మ్యాజిక్ సినిమాను కూడా ఆదరించాలని మిస్టర్ ప్రసాద్, రాయుడు నిర్మాతలు కాగా స్థానిక కళాకారులు ఆనంద్, పవన్, బాబు, సాయి, ప్రశాంతి, శివ తదితరులు నటిస్తున్నారని వారు తెలియజేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం చిల్లకల్లులో జైహో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చిల్లకల్లు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ జైహో రథసారథి డ్రైవర్లు ఐక్యత వర్ధిల్లాలనే నినాదాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి ఘన స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వివరించారు. అభయహస్తం తరపున అన్ని వర్గాల అభ్యున్నతికి నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వారు వెల్లడించారు. 6 హామీలతో సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, జయేష్ రంజాన్, హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ, ఇతర అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7 లక్షల రూపాయల జరిమానా, 10 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పేసి ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. 7 లక్షల రూపాయల డబ్బులుంటే ఈ రవాణా రంగంలో ఈ లారీలు తోలే అంత అవసరం ఏముంది డ్రైవర్కి? ప్రమాదం అనేది ఎటు నుంచి పొంచి వస్తుందో తెలియని పరిస్థితి. రోడ్డు మీద మద్యం సేవించి వాళ్ళ ఇష్టానికి వాహనాలు తోలేవాళ్ళు కొందరు, వచ్చిరాని డ్రైవింగ్ చేసేవాళ్ళు కొందరు ముసలి వాళ్ళు వచ్చేవాళ్ళు కొందరు, కొంత అవగాహన లేని వాళ్ళు వచ్చేవాళ్ళు కొందరు. వీరందరికీ డ్రైవర్ ఒక్కడే ద్రోషిగా కానొస్తాడు. అయ్యా నరేంద్ర మోడీ గారు, దీన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకొని గతంలో ఒకసారి రైతులందరికీ క్షమాపణ చెప్పారు కొన్ని చట్టాలు తీసుకొచ్చి. ఇప్పుడు కూడా మిమ్మల్ని క్షమాపణ చెప్పమని మేము అడగట్లేదు, కానీ మాకు మటుకి ఈ జీవోని రద్దు చేయమని మిమ్మల్ని కోరటం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టౌన్ల వద్ద అమెరికా, ఇరాన్, తుర్కీ, యుఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ విచారణలో బీఆర్ఎస్లో వణుకు మొదలైంది. 1,00,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదని, ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. అలాగే బీఆర్ఎస్ను కాపాడేందుకు బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తారని వారు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి 4 రోజులవుతుందని, గ్యారంటీ స్కీములపై దరఖాస్తులు స్వీకరించామని, చిత్తశుద్ధితో అమలు చేస్తామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సశీలుడైతే తనపై వచ్చిన ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, జెన్కోతో పాటు ఇతర శాఖల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లాలని, భూ అక్రమాలపై చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. 1,00,000 కోట్లు కాబట్టి 90,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 9 నెలలు కూడా ఉపయోగపడకపోతే ఆ ప్రాజెక్టు నాణ్యత మళ్ళీ తిరిగి పునర్మించాలని ఇంజనీర్లు చెప్పిన తర్వాత దాని నిర్మాణానికి సంబంధించిన విషయం మీద విజిలెన్స్తో పాటుగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని ముందే చెప్పినాం. దాని ప్రకారంగా విచారణ జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్పీఎఫ్ సౌత్ ఇండియన్ జనరల్ సెక్రటరీ నాగదాసరి అజయ్ ప్రసన్న ఆధ్వర్యంలో గురువారం స్థానిక మరియాపురం వద్ద ఎస్బీఐ కాలనీలో ఆ పార్టీ కార్యాలయంలో ఏపీ స్టేట్ ఎస్సీ కమిషనర్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ 63వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ ప్రసన్న మాట్లాడుతూ విక్టర్ ప్రసాద్ ఎస్సీల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నాడని, దళితుల సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాడని, విక్టర్ ప్రసాద్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వారు ఆకాంక్షించారు. ఈ నెల 19న ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ విజయవాడలో జరగనున్న సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన అందరూ హాజరు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఐ ఏపీ లీగల్ సెల్ చైర్మన్ ఎల్లాట్రు రమేష్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి సునీల్ కుమార్, సిటీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ సీఎం రత్నకిషోర్, రిపబ్లికన్ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు శ్రీ రామకిరణ్, దేవరపల్లి ప్రతివారాయ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కడపలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సమతా సైనిక్ దళ్ వారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరుగుతుంది. సార్కి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సమతా సైనిక్ దళ్ తరఫున తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్. నిరంతర వార్తా స్రవంతి కోసం మా D1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ D1 న్యూస్ ఛానల్.